హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీలో ఎంతమందికి పురాణాలు చదవడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా 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 ఇష్టం. అది ఎందుకు అంటే నాకే తెలీదు. బట్ ఎవరైనా ఏదైనా పురాణాల్లో ఉన్న స్టోరీస్ని చెప్తే అలాగే వింటాను. అవి నాపై చాలా మంచి ప్రభావాన్ని చూపించాయి. అన్ని తల్లిదండ్రులే నేర్పాలి అని ఏమీ లేదు. మనం కూడా మనకున్న ఇంట్రెస్ట్‌తో కూడా నేర్చుకోవచ్చు. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా రామాయణం, భాగవతం, మహాభారతం ఇవి ఎప్పటికీ బోర్ కొట్టవు. ఎందుకు అంటే ప్రతిసారి చదివినప్పుడు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇవి ఎన్నిసార్లు చూసినా, చదివినా కూడా ఇంకా మళ్ళీ చదవాలి అనిపిస్తుంది అనమాట. వీటిలో ఉన్న మంచిని, ధర్మాన్ని మరియు ఈ కలియుగంలో ఈ కలిపురుషుడు ఆగడాలని తగ్గించుకోవచ్చు. కలిపురుషుడి ప్రభావం వల్ల భర్తని భార్య చంపడం, భార్యని భర్త చంపడం, తల్లిని కూతురు చంపడం, దుర్మార్గాలు, అన్యాయాలు, మోసాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా ఎన్నెన్నో జరుగుతున్నాయి. మనకు తెలిసినవి కొన్ని మాత్రమే, తెలియనివి ఎన్నో. కాబట్టి ప్రతి ఒక్కరూ మన పురాణాలు చదవటం వల్ల తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి, వారిని ఏ విధంగా గౌరవించాలి, మన తోటి వ్యక్తులతో ఏ విధంగా మెలగాలి, మన తోబుట్టోలతో అంటే అన్న కానివ్వండి, అక్క కానివ్వండి, చెల్లి కానివ్వండి, వాళ్ళతో ఏ విధంగా అన్యోన్యంగా సఖ్యతగా ఉండాలి, పిల్లల్ని ప్రేమతో క్రమశిక్షణగా ఏ విధంగా పెంచాలి, అన్నీ కూడా మన ధర్మాలని ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా పక్కని వారితో మెలగాలి, ఇలా ఎన్నో 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 మంచి విషయాలు పురాణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలా నేర్చుకొని మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళకి చెప్పడం మూలాన వాళ్ళు చేసే చిన్న చిన్న తప్పులని వారి అంతగా వారే సరిచేసుకుంటారు. కాబట్టి మనం చెప్పే మంచి చిన్న స్టోరీని బట్టి మన పిల్లల్ని మార్చొచ్చు. వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అన్నీ మనం ఇవన్నీ చిన్న చిన్న స్టోరీల రూపంలో చెప్పడం మూలాన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉంటుందో మన పిల్లల ద్వారా నెక్స్ట్ జనరేషన్ ఫామ్ అయ్యేది, వాళ్ళు ఇవన్నీ పాటించి మంచి వ్యక్తులుగా సొసైటీలో తిరుగుతారు. కాబట్టి మనం అన్ని రకాలుగా మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేయాలి అనే విషయంగా ప్రతి ఒక్క చిన్న స్టోరీలో ఉన్న మంచిని గ్రహించి వారికి వివరంగా అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళకి తెలిసి ఎటువంటి అంటే లైక్ చెడ్డ